అని సంఘంలో మేము 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 అని ఎర్రవీగుతూ ఉంటారు. మన ముందు ఎంతమంది లేరు, పైకి మాత్రం అబ్బో అందరూ గొప్ప వాళ్ళమే, ఆదరతో సహా అందరూ గొప్ప వాళ్ళమే. కానీ ఆ గొప్పతనము నీ నడవడికలో చూపిస్తూ ఉన్నావా? ఆ గొప్పతనము నీ ఇంటిలో, నీ పెంపకములో, నీ బిడ్డల యొక్క భవిష్యత్తులో చూపిస్తూ ఉన్నావా అన్నది. అందుకే ఫిలిప్పీలకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయము 3వ వచనం ఒక్కసారి చూద్దాం. స్వార్థముతో గాక అహంభావముతో కాక, స్వార్థము అహముతో కాక ఎలాంటి పని చేయకూడదు. తర్వాత వచ్చిన వినయాత్ములై ఇతరులు నీకంటే అమ్మో అదెప్పుడు కష్టం. ఇతరులు నీకంటే గొప్ప, వాడెందుకంటే నా ముందు గొప్ప, వాడు ఏ విషయంలో నాకు సరిపోతాడండి, వాడంతా వాడి కుటుంబం ఎంత నా ముందు పైకి వచ్చినాడు, నాన్ను చూసి పెరిగినాడు, వాడికి నేను తల వంచాలా, వాడి ముందు నేను తగ్గి నిలబడాలా, ఇది అసంభవం అని. కానీ వాక్యము తెలియజేస్తుంది, స్వార్థముతో కాక అహముతో కాక. ఈ రోజులో గర్వం ఒకటి, అహం అంటే నేనే. అహం దెబ్బతింటే ఎంత దూరమైన వెళితే రోజుల్లో ఉన్నాం, చావు వరకు కూడా వీళ్ళు ఏ విధంగా కయీను ఆదికాండంలోనే చూస్తూ ఉన్నాం. కయీను ఆబేలుల జీవితంలో కయీను తన తమ్ముడు చేసిన పనికి నచ్చలేదు. దేవుడు తన తమ్ముని యొక్క అర్పణను స్వీకరించి తనను తృణీకరించినప్పుడు అహం దెబ్బతింది. నా ముందు నన్ను వదిలేసి ఫాదర్ గారు వాడితో మాట్లాడతాడా, నా ముందు ఫాదర్ గారు నాతో మాట్లాడకుండా పక్క వాడితో మాట్లాడతాడా, నా ముందు కాకుండా వేరే వాళ్ళతో ఇంటికి వెళతాడా, మా ఇల్లు వదిలేసి వాళ్ళేంటి గొప్ప మేమేంటి తక్కువ, నా ముందు అనకపోయినా అనేవాళ్ళ ముందు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అనుకోనియండి, నీటి మీద రాత తాగినోడి మాట 2 ఒకటే, ఏదీ పనికిరాదు.